మన సెక్యులర్ లేదా లెఫ్టిస్ట్ మేధావుల గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ల లాజిక్లు కొన్నిసార్లు మనందరికీ నవ్వు తెప్పిస్తాయి. ముఖ్యంగా ఉగ్రవాదం లాంటి తీవ్రమైన విషయాల్లో వాస్తవాన్ని పక్కన పెట్టి వాళ్లు ఎలా ఆలోచిస్తారో మనం తరచుగా చూస్తూనే ఉంటాం. వాళ్ల వింత మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనం ఒక కథను చూద్దాం. మనం ఒకసారి ఊహించుకుందాం, ఒక ఉగ్రవాది దాడి చేశాక కెమెరా ముందుకు వచ్చి చాలా స్పష్టంగా ఈ దాడికి పూర్తి బాధ్యత నాదే, నా మతం కోసం, నా దేవుడి కోసం, నా ప్రవక్త కోసం చేశాను, అల్లాను ప్రవక్తను వ్యతిరేకించే ప్రతి ఒక్కరికి మరణమే శరణ్యం అని ఒప్పుకున్నాడు. ఇంత స్పష్టంగా చెప్పాక ఇది మతపరమైన ఉగ్రవాదమని మనందరికీ అర్థమవుతుంది కదా. కానీ మన సెక్యులర్ మిత్రులు అక్కడే రంగంలోకి దిగడం మనం చూస్తాం. మొదట వాళ్ళు ఏమంటారంటే, అయ్యో దీనికి మతానికి ఎలాంటి సంబంధం లేదు, దయచేసి మతాన్ని నిందించకండి అంటారు. ఆ ఉగ్రవాది కాదు, నేను జిహాదీని అని మళ్లీ చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు. మనం చూస్తుండగానే వాళ్ళు ఒక కొత్త కారణం వెతుకుతారు. పాపం అతను పేదరికం వల్ల అలా మారిపోయాడు, అతనొక బాధితుడు అని మనల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. దానికి ఆ ఉగ్రవాది నాకేం పేదరికం లేదు, బాగానే బ్రతుకుతున్నానని చెప్పినా సరే వాళ్ల నెక్స్ట్ థియరీ మన ముందుకు వస్తుంది. ఓహో అయితే అతనికి సరిగ్గా చదువు లేదు, నిరక్షరాస్యతే అతని ఈ పరిస్థితికి కారణమంటారు. వాడు నేనొక డాక్టర్ని, బాగా చదువుకున్నాను అని చెప్పినా వాళ్ళు అస్సలు ఆగరు. తమ సిద్ధాంతం తప్పు అని ఒప్పుకోరు కదా. వెంటనే అయితే ఇది ఖచ్చితంగా సామ్రాజ్యవాదం లేదా ఇంపీరియలిజం వల్లే జరిగి ఉంటుంది అని ఇంకో కొత్త పదాన్ని మన ముందుకు తెస్తారు. చివరికి ఆ ఉగ్రవాదికి పూర్తిగా విసుగొచ్చి నాకు సామ్రాజ్యవాదం అంటే ఇష్టమే, నేను ఉగ్రవాదిని అని గట్టిగా అరిచినా మన సెక్యులర్స్ ఏం చేస్తారో తెలుసా? ఈ నిజాలన్నింటినీ పక్కన పెట్టి చివరి అస్త్రం ప్రయోగిస్తారు. లేదు, నీ గురించి నీకే తెలియడం లేదు, నువ్వొక అమాయక బాధితుడివి, నీ మీద మాకు జాలిగా ఉంది, ఇలారా నిన్నొకసారి కౌగిలించుకుని నీకు ప్రేమను పంచుతాము అంటారు. చూశారా, సమస్య యొక్క మూలం కళ్ల ముందే ఉన్నా దాన్ని ఒప్పుకోకుండా దానికి రకరకాల సాకులు చెబుతూ చివరికి నేరస్తుడినే బాధితుడిగా మార్చేస్తారు. ఇలాంటి వాళ్ల వల్లే ఉగ్రవాదం ఇంకా బ్రతికి బట్టకడుతుందని మీరు కూడా అనుకుంటున్నారా? ఈ వింత మనస్తత్వంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ విశ్లేషణ నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.